నమస్కారం ఎస్సీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలో ఊహకందని మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయం. మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత, ఓట్లు అడిగే హక్కు లేదు. అట్టహాసంగా తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ ర్యాలీ. శుక్రవారం నాటికి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి 6 నామినేషన్లు దాఖలు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ చెరుకూరి రంగయ్య. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. పసుపుమయమైన మంగళగిరి. అశేష జనవాహిని మధ్య నారా లోకేష్ నామినేషన్ దాఖలు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే మరలా చంద్రబాబే అధికారంలోకి రావాలని తెలుగు ప్రజలు ఇదే ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర మంత్రి టీడీపీ వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నక్కా ఆనందబాబు అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే మళ్లీ చంద్రబాబే అధికారంలోకి రావాలని తెలుగు ప్రజలు ఇదే ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర మంత్రి టీడీపీ వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న మంత్రికి మహిళలు ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువలతో సత్కరించారు. రాష్ట్రాభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఈ 5 ఏళ్లలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి జరిగిందని, పెదపూడి గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగిందో కనపడుతుందన్నారు. ఎన్టీఆర్ భరోసా 10 రెట్లు పెంచి పేదల కళ్లల్లో ఆనందం చూసినట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా సాధికారత సాధించినట్లు చెప్పారు. ప్రజల అవసరాలను గమనించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. గ్రామంలో 100% సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, శ్మశాన వాటికల వంటి అభివృద్ధి పనులు చేశామన్నారు. మీ ప్రార్థనలు నన్ను గుర్తు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటినీ అధిగమించి పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి అనేక రకాల బాధ్యత అని చెప్పి మరి కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చారు. ఇంకా చేయాలి, చాలా అభివృద్ధి చేయాలి. ప్రజాప్రతినిధి అంటే మీ సేవకుడి, మీరు సేవ కోసం తప్ప వేరే ఆలోచన లేకుండా ఖచ్చితంగా జీవితాంతం మీరు సేవ చేసే భాగ్యం కలగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆర్థిక పరంగా వెసులుబాటు కలిగి అభివృద్ధి పదంలో ముందుకు పోవాల్సిన అవసరాలు ఖచ్చితంగా మన దళిత వర్గాల మీద ఇంకా ఉంది. ఆ దిశగా చేయూతను అందించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నాడు. దాన్ని అందిపుచ్చుకునే విధానంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం మరి ఈ అభివృద్ధి అనేది వెనకబడిపోకూడదు. ఇలా సంఘ విద్రోహ శక్తులు పొంచి ఉన్నాయి. అధికార యావతో, అధికార దాహంతో వెంపర్లాడుతూ ఉన్నారు అధికారం కోసం. మీరు గమనించండి, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలని గమనించి మరొకసారి ఇది అవకాశం, ఈ అవకాశం దెబ్బతిందంటే మాత్రం చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రచారంలో ఎంపీపీ బొంత నాగమల్లేశ్వరి, జెడ్పీటీసీ చందోలు పృథ్వీలత, టీడీపీ నాయకులు వీఎస్కే ప్రసాద్, యలవర్తి బ్రహ్మానందం, శరణుగిరి, శివారెడ్డి, వెంకట్రెడ్డి, మోహన్ రెడ్డి, కె రాహుల్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
विजिताखिलांध्र जनता सुधींद्र मणिदीपका घन कीर्ति सांद्र विजिताखिलांध्र जनता सुधींद्र मणिदीपका त्रिशतकाधिका चित्रमालिका जैत्र यात्रिका कथानायका घन कीर्ति सांद्र विजिताखिलांध्र जनता सुधींद्र मणिदीपका त्रिशतकाधिका चित्रमालिका जैत्र यात्रिका कथानायका తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత తెనాలి చెంచుపేటలోని తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కనక తప్పెట్లతో వివిధ రకాల వేషధారంతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. తెనాలి నియోజకవర్గం నుండే కాక పరిసర గ్రామాల నుండి వేలాదిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్తో పాటు ఆయన సతీమణి మాధవి, రాష్ట్ర మంత్రి నక్కా ఆందబాబు, తెనాలి పురపాలక సంఘ మాజీ చైర్మన్ కొత్తమాసు తులసీదాసులు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పనిచేసే నిత్య శ్రామికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని అన్నారు. రాష్ట్ర విభజనానంతరం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటుపడిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. కేంద్ర వైఖరిని ఎండగడుతూ ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసేలా పోరాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత కానీ, ఓటు అడిగే హక్కు కానీ లేదని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. వచ్చే నెల 11వ తారీఖు జరగబోయే సాధారణ ఎన్నికల్లో శాసనసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు మరొకసారి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈనాటి నామినేషన్ కార్యక్రమానికి సోదర సమ్మానులు మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారి నేతృత్వంలో నియోజకవర్గ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల సమక్షంలో ఈరోజు నా నామినేషన్ వేసుకోవడం జరిగింది. ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఊహకు అందనటువంటి ప్రజాదరణ, అభిమానం, ప్రేమ, వాత్సల్యం, కసి, ఇంకో రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల వైఖరిని చూపించగలిగింది ఓటు అనే ఆయుధం అయితే ఈనాటి ప్రజాబలం ఉంది చంద్రబాబు నాయుడికి. కష్టించి పనిచేసే నిత్య శ్రామికుడు చంద్రబాబు నాయుడు. అలాంటి నాయకుడికి ఈ రోజున చూపించిన అభిమానం ఈనాటి ప్రజా ఆదరణ. మంత్రి నక్కా ఆందబాబు మాట్లాడుతూ తెనాల్లో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు ఖాయమనే విషయం నామినేషన్కు వచ్చిన స్పందనే తెలుపుతుందని అన్నారు. గత 72 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి 5 ఏళ్లలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేయడం సంతోషకరమని అన్నారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ను తెనాలి ప్రాంత ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష నేతలకు అధికార యావే తప్ప ప్రజా సేవ పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏప్రిల్ 11వ తేదీ జరగబోతున్నటువంటి సాధారణ ఎన్నికల్లో శాసనసభ్యులుగా తిరిగి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తెనాలి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ సందర్భంగా విచ్చేసిన ప్రజానీకం వారు చూపించినటువంటి ఆదరణ, ఆత్మీయత చూస్తే గెలుపు ఖాయమైపోయింది. ఈరోజే రిజల్ట్ దాకా ఆగాలని నేను అనుకోవట్లేదు. గెలుపు అనేది ఈరోజే ఖాయమైంది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల మధ్య, ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద తప్పించినటువంటి వ్యక్తిగా
ఈ ప్రాంత అభివృద్ధి పట్టణం కానీ కొల్లిపార తెనాలి మండలాలు కానీ అభివృద్ధిలో గతంలో 72 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఏ రోజు జరగనటువంటి అభివృద్ధి ఇవాళ చేసి చూపించినటువంటి ఘనత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది. అదేవిధంగా కార్యక్రమంలో తెనాలి జడ్పీటీ సభ్యురాలు అన్నాబుత్తుని జయలక్ష్మి, తెనాలి పురపాలక సంఘ చైర్మన్ పెండెల వెంకట్రావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, తెనాలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గణపతి సుబ్బయ్య, వంగా సాంబిరెడ్డి, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, కరణం వెంకటేశ్వరరావు, జట్టి రేణుక, వీరవలి మురళి, మైనేని రత్నప్రసాద్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. पूर्वकाद्भुत तुलित नटनाघटिका भीमसेन वीरार्जुन कृष्णदान कर्ण वानर सुयोधन भीष्म बृहन्मल विश्वामित्र लंकेश्वर दशकंठ रावणासुरादि पुराण पुरुष भूमिका पोषका छाया चित्राच्छादित राजित रंजित चित्र यवनिका नैदं पूर्वकर सोत्पादका कीर्ति कन्यका मनोनायका कथानायका कथानायका. పార్టీ అభ్యర్థిగా నారా లోకేష్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా లోకేష్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తల్లిదండ్రులైన నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరుల వద్ద ఆశీర్వాదం తీసుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేయటానికి లోకేష్ బయలుదేరారు. ముందుగా శ్రీ సీతారామస్వామి కోవెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరిన లోకేష్ కు దారి పొడవునా పసుపు దండు నీరాజనాలు పలికారు. అశేష జనవాహిని మధ్య లోకేష్ తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాంశులతో కలిసి మంగళగిరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ కార్యక్రమానికి దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు గూడూరు వెంకట్రావు, కంభంపాటి క్రాంతికుమార్, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లారు.